రైతుగా రక్షకుడుగా నేనున్నాను నీకు అండగా అని ధైర్యంగా ముందుకు అడుగు వేసేవాడిగా చరిత్ర కలిగిందే కాపు కులం. మరి ఆ కులానికి సంబంధించిన మన టాలీవుడ్ స్టార్స్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యం చూపిస్తున్న స్టార్లలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారిగా మెగా ఫ్యామిలీని చెప్పుకోవాలి. అందులో మొదట చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టాన్ని పునాదిగా మార్చుకుని పైకొచ్చి 3 దశాబ్దాల పాటు నెంబర్ 1 స్టార్డంలో కొనసాగారు. ఇక ఆయన తమ్ముడు యూత్ ఐకన్ గా తొలి ప్రేమ సినిమా నుండి తనదైన మేనరిజంతో రోజు రోజుకి ఫాలోయింగ్ ని పెంచుకుంటూ పవర్ స్టార్ గా వెలుగొందారు పవన్ కళ్యాణ్. ఇక నాగబాబు ఆర్టిస్ట్ గా ప్రొడ్యూసర్ గా తన స్థాయికి తగ్గ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇంకా అలాగే వీరి నుండి సెకండ్ జనరేషన్ హీరోలుగా టాప్ ఆర్డర్ లో ఉన్నారు రామ్ చరణ్. RRR తో పాన్ ఇండియా స్టార్ గా మారి దూసుకుపోతున్నారు. ఇంకా అలాగే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లు కూడా ఈ జనరేషన్ లో మంచి స్టార్లుగా రాణిస్తున్నారు. ఇక చిరు బంధువులైన అల్లు రామలింగయ్య గారిది కాపు సామాజిక వర్గమే. 1000కి పైగా చిత్రాల్లో నటించిన ఘనాపాటి అల్లు రామలింగయ్య. ఆయన కుమారుడు అల్లు అరవింద్ నిర్మాతగా టాప్ ప్లేస్ కి చేరుకోగా మెగాస్టార్ అండదండలతో ఆయన కుమారులైన అల్లు అర్జున్, అల్లు శిరీష్లు కూడా హీరోలుగా నిలదొక్కున్నారు. వారిలో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయేంత క్రేజ్ తెచ్చుకున్నారు. ఇలా మెగా అల్లు ఫ్యామిలీలు కాపు సామాజిక వర్గం నుండి వచ్చిన స్టార్లుగా ఇండస్ట్రీలో ఒక పాగా ఏర్పరచుకోగా వీరికంటే ముందుగా చెప్పుకోవాల్సిన నటులు ఎస్వి రంగారావు గారు. ఈయన కూడా ఇదే కులం వారు కాగా ఎదురుగా పెద్ద సింహం ఉన్న ఈయన చూసి భయపడాల్సిందే అన్నంత టీవీ గాంభీర్యం, ఆహార్యం ఆయన సొంతం. సింప్లిసిటీ, మంచి మనసు, నమ్ముకున్న వారికి సాయం చేసే గుణంలో కాపు కుల పేరుని పెంచిన నటులు అని చెప్పుకోవాలి. ఇక ఈ సామాజిక వర్గానికి మరింత వని తెచ్చిన నటీమణి మహానటి సావిత్రి గారు. కాపు అంటే రక్షకుడు అంటారు. ఈమె ఆ కోవలోకే వస్తుంది. అడిగిన వారికి లేదనకుండా సాయం చేసే గొప్ప మనసున్న మహాతల్లి. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ANR, NTRలతో నటించారు ఈమె. ఇంకా మళ్ళీ ఇప్పటి తరానికి వస్తే రియల్ స్టార్ శ్రీహరి గారు కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. స్టంట్ మాస్టర్ స్థాయి నుండి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విశేషమైన గుర్తింపు పొంది ఇటీవల కాలం చేశారు. ఇంకా అలాగే డైరెక్టర్ వివి వినాయక్, ఆది, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్ ఇలా మరిచిపోలేని హీరోయిజం నిండిన సినిమాల్ని ఆయా హీరోలకి అందించిన గ్రేట్ డైరెక్టర్ ఈయన. ఇంకా చిరంజీవి గారి బంధువులు మెహర్ రమేష్ గారిది కాపు వర్గమే. ఇంకా అలాగే గులాబీ, ఖడ్గం, నిన్నే పెళ్లాడతామంటే బ్లాక్ బస్టర్ లో తెరకెక్కించిన మరో డైరెక్టర్ కృష్ణవంశీ గారు కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగల గారు కూడా ఇంతే. పవన్ తో పలు సినిమాల్లో వర్క్ చేశారు ఈయన. ఇక ది గ్రేట్ డైరెక్టర్ దర్శకరత్న దాసరి నారాయణరావు గారు కూడా ఈ కులస్థలే. శోభన్ బాబు, NTR, ANRలతో ఎన్నో అద్భుతాలు చేశారు ఈయన. ఇక ఈయన కుమారుడు అరుణ్ కుమార్ కూడా కొంత హీరోగా ప్రయత్నాలు అయితే చేశారు. ఇంకా అలాగే మరో డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. చిరంజీవికి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య వంటి 500 రోజులు ఆడిన చిత్రాన్ని ఇచ్చిన గొప్ప డైరెక్టర్ ఈయన. ఇంకా కమెడియన్ MS నారాయణ గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కామెడీలో కొత్త వరవడిని సృష్టించారు ఈయన. ఇక ఈయన అబ్బాయి విక్రమ్ గారు కూడా హీరోగా నిలదొక్కుకోలేకపోయినా అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నారు. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గారు కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. ఇక విలన్ గా తనదైన మార్కుతో అలరించిన యాక్టర్ జీవి సుధాకర్ నాయుడు గారు కూడా కాపు వర్గం వ్యక్తి కాగా తరచూ తమ కుల ప్రాతినిధ్యం కోసం గలం విప్పుతూనే ఉంటారు. నిజానికి కులాభిమానం తప్పు కాదు. మన మూలాల్ని మనం గౌరవించుకోవాల్సిందే. అయితే పరకులాల్ని విమర్శించకూడదు. వాటి గౌరవం వాటికి ఇవ్వాలి. ఇక మరో హీరో విశ్వక్ సేన్ యూత్ ని అలరించే సినిమాలతో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నారు. ఈయన కూడా కాపు కులస్థలే. ఇంకా అలాగే నవీన్ పోలిశెట్టి కూడా జాతిరత్నాల సినిమాతో ఆడియన్స్ కు బాగా చేరువయ్యారు ఈయన. ఇంకా డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. పలు రీమేక్ సినిమాల డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఈయన. చంటి, పెదరాయుడు ఇలా. ఆయన కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా సెలెక్టివ్ స్టోరీలతో చక్కటి విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక మరో అప్కమింగ్ హీరో సత్యదేవ్ రీసెంట్ గా చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ చిత్రంలో నటించడం జరిగింది. ఇంకా అలనాటి సంబరాల రాంబాబు, చలం గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. నేటి మరో కమెడియన్ జోగి నాయుడు పలు టీవీ సిరీస్ లో తరచూ కనిపిస్తుంటారు ఈయన. కైకాల సత్యనారాయణ నవరస కథానాయకుడిగా ఎనలేని కీర్తి గడించిన ఈయన చిరంజీవి, NTR, ANR, కృష్ణ, శోభన్ బాబులతో ఎన్నో వందల చిత్రాల్లో నటించారు. హీరో భానుచందర్ కరాటే ఫైటర్ గా మంచి పేరు తెచ్చుకుని సినిమాల్లో నిలదొక్కుని మరిచిపోలేని ఎన్నో విజయవంతమైన మూవీసే చేశారు. ఇంకా కాపు సామాజిక వర్గానికి చెందిన హీరోయిన్ స్నేహ పలు చిత్రాల్లో చక్కటి కట్టుబడితో నిండైన తెలుగమ్మాయిలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే మరో హీరోయిన్ మాధవీలత గారు. పసుపులేటి మాధవీలత తక్కువ సినిమాలు చేసిన గుర్తుండిపోయే పాత్రలే వేశారు. టీవీ ఆర్టిస్ట్ నుండి వెండితెరపైకి దూసుకువచ్చి తక్కువ ఏజ్ లోనే కాలం చేసిన అచ్యుత్ గారు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే. ఇంకా అలనాటి గ్రేట్ హీరో రామకృష్ణ గారు. కన్నింగ్ పాత్రలు చేయడంలో దిట్ట CSR గారు. ఇంకా ఆనాటి హీరోయిన్లు దేవిక గారు, రాజశ్రీ గారు, P శాంతకుమారి గారు. తొలితరం హీరోయిన్ పసుపులేటి కన్నమ్మ గారు కూడా కాపు వర్గానికి చెందినవారే. ఇంకా అలనాటి డైరెక్టర్లు P పుల్లయ్య, ఏడిద నాగేశ్వరరావు, తాపీ ధర్మారావు, D యోగానంద్ గారులు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే.
దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారిది ఈ కులమే. ఆయన కుమారుడు రవికృష్ణ కొన్ని చిత్రాల్లో హీరోగా నటించడం జరిగింది. ఇక పూరి జగన్నాథ్తో పలు సినిమాలకు వర్క్ చేసిన సంగీత దర్శకులు చక్రి గారు కూడా ఈ సామాజిక వర్గీయులే. ఇంకా అలాగే తెలుగు భాషా చిత్రాలకి తనదైన సేవలు అందించిన ఈలపాటి రఘురామయ్య గారు కూడా కాపు సామాజిక వర్గీయులే.